ఇందులో మనం ఏం చేద్దామంటే పాండాస్ కోడ్ని ఎలా రన్ చేయాలని చెప్పేసి చూద్దాం. ఓకేనా. సో సింపుల్గా దీనికోసం ఇన్స్టాలేషన్ ఏం చేయట్లేదు. జస్ట్ సింపుల్గా ఆన్లైన్ జూపిటర్ నోట్బుక్ కంపైలర్ అని చెప్పేసి టైప్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ప్రాజెక్ట్ జూపిటర్ ట్రై జూపిటర్ ఉంది కదా, ఈ ఫస్ట్ లింక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఆ తర్వాత కొంచెం కిందకు వస్తే సో జూపిటర్ లేటెస్ట్ వెబ్ బేస్డ్ ఇది ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా. సో దీన్ని క్లిక్ చేయగలనే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే లెఫ్ట్ సైడ్లో ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. సో ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి నోట్బుక్ యాజ్ అని చెప్పేసి. సో నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను పైథాన్ పయోడైట్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏం కావాలో ఇక్కడంతా రన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పైథాన్ కూడా రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫర్ I in range of some n+1. ఓకే. అండ్ అదేవిధంగా ఫర్ j in range of ఒక సింపుల్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి చూద్దాం ఫస్ట్. తర్వాత నంపై పాండాస్ కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు ఇక్కడ ఫర్ అనేది స్పెల్లింగ్ రాంగ్ అయింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ నాకు స్టార్స్ కావాలి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ స్టార్ అండ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది నెక్స్ట్ లైన్ కోసం. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు అవుట్పుట్ అయితే వచ్చింది. సో ప్యాటర్న్ లాజిక్ని ఇక్కడ రాశాను. సో ఈ విధంగా మనం నోట్బుక్ని అయితే ఒక్కొక్క సెల్గా రన్ చేయొచ్చు.